అండ్ ఇది కార్తీక పౌర్ణమి రోజు మాకు నోము ఉంటుంది. కొంతమందికి ఉంటుంది, కొంతమంది నార్మల్ పూజ చేసేసుకుంటారు. ఆ రోజు నేను చేసిన వీడియో అండి ఇది. ఫస్ట్ నీట్గా పెసల్ని ఫ్రై చేసుకొని బాగా మరీ నల్లగా అవ్వకూడదు. ఫ్రై అయినప్పుడు దాన్ని ఫ్రై చేసిన తర్వాత నీట్గా బద్దలు చేసుకొని ప్యాకెట్ పంపారు మా అత్తయ్య. ఇది పౌర్ణమి మార్నింగ్ రోజు నేను ఇంట్లో పెట్టిన దీపం అనమాట. దీనికి క్వాంటిటీగా పైన తోపు ఉంటుంది కదా, 1 గ్లాస్ మినపప్పు, గ్లాస్ బియ్యం కూడా నేను నానబెట్టుకున్నాను సపరేట్గా. ఇది వచ్చి పెసల్ని నీట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక 4-5 విజిల్స్ పెట్టుకున్నానండి. మరీ ఎక్కువ పడితే అడుగు మాడిపోతుంది. మీరు వేసిన వాటర్ క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఒకవేళ కానీ ఇది నలగకపోతే మీ కుక్కర్లో కూడా మెత్తగా అవ్వకపోతే ఒక్కసారి మిక్సీ వేసుకుంటే చల్లారిపోయిన తర్వాత మెత్తగా అయిపోతుందండి. నాకు నార్మల్గా గరిటతో కలిపితే అయిపోయింది. నాకు కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట కుక్కర్ విజిల్స్ అయ్యి. అండ్ నెక్స్ట్ దీన్ని ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఈ లోపల కొన్ని బెల్లం ఉంటుంది. 1/2 కేజీ పెసరకేమో 1/2 కేజీ బెల్లం అండి క్వాంటిటీ కరెక్ట్గా. ఈ బెల్లాన్ని నీట్గా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం దీనికే యూజ్ చేయవసరం లేదు, మనం తోపులో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపల ఈ బెల్లం కరిగించాను అనమాట. ఇప్పుడు మనం తోపుగా యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసినప్పుడు కూడా బియ్యం అది కలవకుండా నీట్గా మెత్తగా ఆడుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు, మరి పల్చనైతే తోపు రాదు. ఇప్పుడు బోర్లు వేసిన వాళ్ళు ఎవరికైనా అయితే తెలిసిపోతుంది, ఇది స్పెషల్ ఏం కాదు. వీటిలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ ఆడేసుకున్నాను నీట్గా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ తోపును కూడా పక్కన పెట్టేసుకున్నాను నీట్గా. బెల్లం కూడా ఈ లోపల మొత్తం కరిగిపోయింది. దాన్ని కూడా కొంచెం ఒక సపరేట్గా దాంట్లోకి స్ట్రెయిన్ చేసుకుని దాన్ని కూడా కొంచెం తోపులోకి కొంచెం మనం ఇందాక కుక్కర్ పెట్టుకున్నాం కదా పెసలు, దాంట్లోకి కూడా యాడ్ చేసుకున్నాను. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే బోరు కూడా పల్చనైపోయి మనకి రౌండ్గా బాల్స్ నీట్గా రాదండి. అందుకనే కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కుక్కర్లోనే దించేసిన తర్వాత. ఇప్పుడు నీట్గా ఆ బెల్లాన్ని కూడా నీట్గా కరిగించుకోవాలి. ఆ బెల్లం కరిగిన దాన్ని వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఒక్క 5 మినిట్స్ మాత్రమే స్టవ్ మీద పెట్టాను. మరీ ఎక్కువసేపు ఉంటే అడుగంతా మాడిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టి కాసేపే బాయిల్ చేసి దాన్ని పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్నాను నీట్గాను ఒక దాంట్లోని. అది కొంచెం చల్లారితే చాలు, మనకి బోరు కూడా బాగా వస్తుందండి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది నోము. కొంతమందికి ఇలా ఉంటుంది, కొంతమందికి వేరేగా ఉంటుంది. తోపులో కూడా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా నీట్గా కలుపుకున్నాను. ఇదంతా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ మనం చందమామ వచ్చేసరికి అన్నీ నీట్గా రెడీ చేసుకుంటే కింద నార్మల్ దీపం పెట్టేసి పైన చందమామ దగ్గరికి పీఠం ఏర్పాటు చేసుకోవాలండి. ఆ పీఠం మీద చలివిడి, వడపప్పు, ఫ్రూట్స్, తర్వాత పళ్ళు అన్నీ పెట్టుకోవాలి. ఇది గౌరీదేవి అండి, అమ్మవారు కంపల్సరీ గౌరీదేవి మాకు ఉంటారు. ఇవి రావి ఆకులండి, రావి ఆకులు కదా, మర్రి ఆకులు, బిల్వాష్టకం, అవి మర్రి ఆకులు, బిల్వాష్టకం, మర్రిపళ్ళు అండి, జిల్లేడు పువ్వులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, కొబ్బరి బండం, తమలపాకులు, ఆకు చెక్క ఇవన్నీ ఉండాలండి. అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో మార్నింగ్ అన్నీ పెట్టేసుకుంటున్నాను ఈవినింగ్ పూజ టైం కంట. ఈ కొబ్బరి బండాన్ని కూడా నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి. ఈ కొబ్బరి బండము, అరటిపళ్ళు, కొంచెం చేతిలో కుంకుమ, అక్షంతలు, పువ్వులు పట్టుకొని మేడ మీద మనం పూజ చేసినప్పుడు మొత్తం నీళ్ళు వేసుకొని చేతిలోని మన ముందు ఎవరొకరు నించుంటారండి. ఎవరొకరు నించునేటప్పుడు మన ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా నించుంటే వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట, పట్టుకుంటారు, దీన్ని విసురుతామన్నమాట. ఇది మాకు చిన్నప్పుడు బాగుండేదండి, ఇప్పుడు తెలియట్లేదు, ఇప్పుడు పెద్దగా ఎవరు చేయట్లేదు ఎక్కువ పూజలు. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసి అన్నీ మార్నింగే నేను చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ లోపల బూరెలు కూడా అది మనం అన్నీ చల్లారిపోయినాయి. దీన్ని కూడా మనం బూరెలు చేసుకున్నాం. బూరెలు చేసినంతసేపు మాట్లాడకూడదండి. నీట్గా చాలా బాగా వచ్చింది పూజ. నేను ఫస్ట్ టైం ఓన్గా చేయడం, పక్కన అత్తయ్య చెప్తున్నప్పుడు ఫోన్లో, అత్తయ్య కూడా రాలేదు, ఊర్లో ఉంటే చెప్తున్నారు ఫోన్లో, అన్నీ నేను చేసుకున్నాను. ఎప్పుడు చేసేవాళ్ళం అందరం కంబైన్గా, బట్ ఇప్పుడు సపరేట్గా నేను ఒక్కదాన్నే చేశాను అనమాట. ఈసారి నోము నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఉపవాసం కూడా. ఇది నాకు ఈవినింగ్ నైట్కి కావాల్సిన పూజ కూడా అన్నీ పెట్టుకున్నాను. 9 పసుపు కొమ్ములన్నీ మనకి స్టోర్లో అమ్ముతారు, ఒక 50 గ్రాములు 100 గ్రాములు తెచ్చుకుంటే పట్టు ఎల్ల. అది ఈవినింగ్ వీటన్నిటిని కలిపి పసుపు కొమ్ములు కట్టుకోవాలి. తర్వాత మెయిన్ ఇది అడ్డు చక్రం అండి. ఇది దీనికి 9 దారాలు, వైట్ దారాలు ప్యాట్లుగా కట్టుకొని పసుపు రాసి దాంట్లో ఎక్కించేసి పెట్టుకోవాలి. ఇది 360 ఒత్తులు నెయ్యి వేసి నానబెట్టుకున్నాను. ఈవినింగ్ మనం ఉపవాసం చెల్లించేటప్పుడు గుడికి వెళ్ళి పంతులు గారికి ఇస్తాం కదండి, స్వయంపాకం ఇచ్చినప్పుడు ఆ గుడిలో వెలిగించుకోవడానికి నానబెట్టుకున్నాను.
అండ్ గుమ్మాన్ని కూడా పసుపులో రాసుకుని ఇందాక ఆకులు చూపించాను కదా, ఆకులు 9 ఆకుల్ని ఇలాగా కుట్టాలి ఇస్తరాకుల్లాగా. అవి కొత్తవి స్టిక్స్ ఉండాలండి. ఇది దక్షిణం వల్ల ఈవినింగ్ పూజ స్టార్ట్ అయ్యే ముందు, స్నానానికి ముందు బ్రష్ దాంతో చేయాలి. ఇవన్నీ మార్నింగ్ అంతా పూజకి కావాల్సిన ఇక్కడ పీఠం మేడమే పెట్టుకోవడానికి. ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ రెడీ చేసుకుంటున్నాను అన్నీని. రెడీ చేసుకున్నాము. నార్మల్ దీపం పెట్టేసి ఇక్కడ కింద సపరేట్గా ఇంకా మళ్ళీ కింద పీటేసి పెట్టకుండా స్వామికి అలా పెట్టుకున్నాను. శివుడిది అక్కడ నాకు చిన్న విగ్రహం ఉంది, దాన్ని పెట్టుకున్నాను అనమాట. నీట్గా అన్నీ డెకరేషన్ చేసుకున్నాను. ఇక్కడ నార్మల్గా నెయ్యి దీపం పెట్టి, నెయ్యి కూడా ప్రమిదిలో పెట్టాలండి. ప్రమిదిలో దీపం పెట్టి అన్నీ పెట్టేసిన తర్వాత మేడ మీదకి వెళ్ళి ముందు పూజ చేయాలండి చందనంకి. ఆ పూజ చేసి వచ్చిన తర్వాత కింద మనం బూరెలు చేసుకున్నాం కదా, ఆ బూరెలు 9 బూరెలు పసుపు పట్టు ఎలా కట్టేసి గౌరీదేవి మీద పెట్టుకోవాలి. మర్రిపళ్ళు కూడా అక్కడే పెట్టుకొని అప్పుడు మనం కథ అంతా చదవాలండి. కథ చదివిన తర్వాత హారతి ఇచ్చి అన్నీ చేసిన తర్వాత అప్పుడు మనం గుడికి వెళ్ళి పంతులు గారికి మనం ఇవ్వాలనుకున్న స్వయంపాకం ఇచ్చేసి తర్వాత ఒత్తులు అన్నీ వెలిగించుకొని వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం 9 బూరెలు పెట్టాం కదండి, అందులో ఒక బూరెని తీసి గౌరీదేవి మీద పెట్టుకొని మిగిలిన బూరెలు మనం తినాలి. ఇంకెవరికి ఇవ్వకూడదు అందులోని కూడా. ఇది నెయ్యి దీపం మాత్రమే పెట్టాలండి ఆ రోజు మాత్రం. ఇది నేను ఫస్ట్ టైం చేశాను, నాకు పెద్దగా తెలియదు, చెప్తుంటేనే చేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత నీట్గా పూజ కూడా బాగా అయిందండి. ఫస్ట్ టైం చేశాను కానీ చాలా టెన్షన్తో చేశాను. దేవుని దయ. తెలిసి తెలియని పూజలు కూడా కొన్ని ఉంటాయి, చెప్తుంటారు పెద్దవాళ్ళు. ఎలా చెప్తే అలా చేస్తే ప్రాబ్లం ఉండదు. చలివిడి వడపప్పు కూడా పెట్టుకున్నాను. మెయిన్ మన అత్తగారి సైడ్ ఎవరు ఎలా చేస్తారో అలాగే చేయాలండి, సొంతంగా మనం చేయకూడదు ఈ నోముల విషయంలో మాత్రం. ఇది నేను ఈవినింగ్ నార్మల్ దీపం పెట్టేశాను కదా, ఆ దీపంలో వీడియో చూపిస్తున్నాను మీకు. నేను సపరేట్గా శివుడిది లేదండి నా దగ్గర, అందుకని ఆ విగ్రహం పెట్టాను. మేడ మీద పీఠం అది రెడీ చేసాను చూపించాను కదా, అక్కడ నేను ఇందాక మీకు వెండిది చక్రం చూసారు కదా, ఆ చక్రాన్ని చేతికి చుట్టుకొని ఫస్ట్ అందులో కొంచెం అక్షింతలు కుంకుమ తీసుకొని ఒక పువ్వు తీసుకొని కొబ్బరి బండం పట్టుకొని ఫస్ట్ దాని నిండా దోసెట్టు నిండా నీళ్ళేసి దాన్ని ఇసరాలండి. పక్కన ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి. తర్వాత అలాగే అరటిపండు, తర్వాత 3 వైపులు 3 దిక్కుల నుంచి 3 వైపులు కూడా మనం విసరాలి. పువ్వులు అక్షింతలు కుంకుమ చేతి నిండా నీళ్ళు వేసుకొని విసురుకొని దండం పెట్టుకొని పైన చలివిడి వడపప్పు పళ్ళు అన్నీ పెట్టుకొని దీపం అది పెట్టుకున్నాక హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి కిందకి దిగి ఇప్పుడు కథ చదవాలండి. వచ్చిన వెంటనే మనం తీసుకున్న బూరెలు 9 బూరెలు అండి. ఎవరు ఉపవాసం ఉంటే అన్ని ఆకులు పెట్టుకోవాలి. అవి కూడా 9 ఆకులు కుట్టాలండి. అలా కుట్టేసి 9 బూరెలు కూడా పెట్టుకోవాలి నీట్గా. 9 బూరెలు పెట్టేసిన తర్వాత మొత్తం కథ అంతా చదివేసి అన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చుకొని గుడికి వెళ్ళాలన్నమాట. పూజ మాత్రం ప్రశాంతంగా అయిపోయిందండి దేవుని దయ వల్ల. లాస్ట్లో కొంచెం పూజ అంతా అయిపోయిన తర్వాత శివాష్టకం ఖాళీగా ఉన్నానని చెప్పి 108 పువ్వులతో వెండివి శివాష్టకం చదివానండి. ఇంకా ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసాను అనమాట. హారతి ఇచ్చి అన్నీ అయిపోయిన తర్వాత గుడికి కూడా బయలుదేరాను. గుడికి కూడా స్వయంపాకం అనేది మీకు పంతులు గారికి ఏమేమి పెట్టాలో మీకు అన్నీ తెలుసు. గుడికి వెళ్ళి స్వయంపాకం ఇచ్చేసి 360 ఒత్తులు వెలిగించి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బూరెని తీసి మనం గౌరీదేవి మీద పెట్టుకోవాలి. మిగిలిన 8 బూరెలు తినేయాలి. తర్వాత అది కూడా తినేయవచ్చు. మేబీ తినలేని వాళ్ళు కొంతమంది ఉంటే మార్నింగ్ లేస్తుంటారు, ఇంకెవరికి ఇవ్వకూడదండి. మనం మాత్రమే చేసాం కాబట్టి పూజ మనమే తినాలి, ఇంకా మిగిలినవి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయిపోయింది నా పూజ అనమాట. చూసారు కదా, ఫస్ట్ ఒక ఈ పూజ అయిపోయిన తర్వాత అండి నెక్స్ట్ డే ఉపవాసం చెల్లించాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకూడదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినకుండా మనం ఆనియన్స్ వాడకుండా పప్పు టమాటా కానీ కర్రీ కానీ అన్నం యాడ్ చేసుకుని అది ఫస్ట్ మనం తీసుకొని పక్కన పెట్టుకున్నాక 10 తర్వాత మనం తినేసేయచ్చు, ఉపవాసం చెల్లించేయచ్చు. నైట్ మన ఇష్టం అండి, ఇంకా టిఫిన్ కానీ ఏదైనా తినొచ్చు. అండ్ నెక్స్ట్ 3వ రోజుకి మాత్రం మనం తోపుగా ఉంచుకున్నాం కదా, దాన్ని మాత్రం ఎన్ని అట్లు వస్తే అన్నట్లు పుల్లగా ఉంటే తినము, కాకపోతే ఆవుకాయని పెట్టుకోవచ్చు. లాస్ట్ ఇక్కడ మనం గౌరీ పైన పెట్టుకున్నాను కదండి అడ్డు చక్రం, 9 దారాలు పెట్టాను కదా, దాన్ని మేడ నుంచి కిందకి తెచ్చుకోవాలి. పూజ అంతా అయిపోయిన తర్వాత తెచ్చుకొని మెడలో వేసుకొని నెక్స్ట్ డే మనం తీయొచ్చు. ఈ బూరెలు చూడండి నేను తింటున్నాను ఇక్కడ. నచ్చితే థ్యాంక్ యూ.